ఈరోజు సంయోగము చేసిన ఘనాకార వస్తువుల ఉపరితల వైశాల్యం. సంయోగము చేసిన ఘనాకార వస్తువుల ఉపరితల వైశాల్యం కనుక్కుందాం. అంటే ఘనాకార వస్తువులు వాటి సంయోగం చేయబడి ఉంటాయి. అంటే ఉదాహరణకి ఒక అర్ధగోళం ఉంది. అర్ధగోళము మరి ఒక శంకు రెండు కలిపి ఒక వస్తువు తయారు చేయబడి ఉంటుంది. అది మీకు తెలుసు, ఆట వస్తువు బొంగరం. అంటే ఇక్కడ సంయోగం చేయబడినవి, రెండు వస్తువులు సంయోగం చేయబడినవి. అదేవిధంగా ఒక స్తూపము ఒక శంకు సంయోగం చేయబడి ఉండవచ్చు. మరి ఇలా సంయోగం చేయబడినటువంటి అంటే రెండు కానీ ఎక్కువ కానీ ఘనాకార వస్తువులు మరి సంయోగం చేయబడి ఉన్నప్పుడు వాటి యొక్క ఉపరితల వైశాల్యాన్ని ఏ విధంగా కనుక్కోవాలి? దీని మీద మనం ఇప్పుడు కొన్ని సమస్యలు సాధిద్దాం. 10.2 అభ్యాసం, 10th క్లాస్ తెలుగు మీడియం 10.2 అభ్యాసంలో ఇప్పుడు మనం 1వ ప్రశ్నని గమనిద్దాం. ఒక ఆట వస్తువు అర్ధగోళంపై నిటారుగా నిలుపబడిన అదే వ్యాసం గల శంకు వలె ఉన్నది. శంకు యొక్క భూవ్యాసం 6 సెంటీమీటర్లు మరియు ఎత్తు 4 సెంటీమీటర్లు అయినచో ఆట వస్తువు యొక్క ఉపరితల వైశాల్యం ఎంత? మరొకసారి, ఒక ఆట వస్తువు అర్ధగోళంపై నిటారుగా నిలుపబడిన అదే వ్యాసం గల శంకు వలె ఉన్నది. శంకు యొక్క భూవ్యాసము 6 సెంటీమీటర్లు మరియు ఎత్తు 4 సెంటీమీటర్లు అయినచో ఆట వస్తువు యొక్క ఉపరితల వైశాల్యము ఎంత? ఇక్కడ పై విలువని 3.14గా తీసుకోనండి. మనకు అక్కడ ఇచ్చారు పై విలువ పై = 3.14. ఇప్పుడు ఈ లెక్కని మనం ఒకసారి బొమ్మకి చూద్దాం. ఇప్పుడు ఆట వస్తువు ఎలా ఉందంటే ఒక అర్ధగోళం మీద ఒక శంకువు బోర్లిచ్చినట్టుగా ఉంది. మరి ఆ అర్ధగోళం యొక్క వ్యాసము శంకు యొక్క వ్యాసము ఈక్వల్గా ఉన్నాయి. అంటే ఎలా ఉంటుందంటే పటం గమనించినట్టయితే మీకు తెలుసు, శంకు అంటే శంకు ఇలా ఉంటుంది, అర్ధగోళం ఇలా ఉంటుంది. ఇప్పుడు ఈ అర్ధగోళము శంకువు మీద అంటే అర్ధగోళంపై శంకువు బోర్లిచ్చినట్టుగా మరి ఆట వస్తువు ఉంది. అంటే ఇలా ఉంటుంది బొమ్మ. ఇప్పుడు ఆ రెండింటిని శంకుని అర్ధగోళాన్ని కలిపితే మనకు ఈ విధమైన ఆకారం వస్తుంది. ఈ ఆకారం మనకు తెలుసు, ఈ ఆకారము బొంగరం ఆకారం. ఈ ఆకారం మనకు బొంగరం ఆకారం. దీంట్లో ఏమేమి కలిసి ఉన్నాయి? ఒక శంకు ఉంది, ఒక అర్ధగోళం ఉంది. ఆ రెండింటి వ్యాసాలు సమానంగా ఉన్నాయి. అర్ధగోళం యొక్క వ్యాసము శంకు వ్యాసము ఈక్వల్గా ఉన్నాయి. ఇప్పుడు మనం కనుక్కోవాల్సింది ఏంటంటే ఈ ఆట వస్తువు యొక్క ఉపరితల వైశాల్యం ఎంత? మరి ఈ ఆట వస్తువు ఉపరితల వైశాల్యం కనుక్కోవాలంటే మనం ఇక్కడ రెండింటి యొక్క రెండు ఘనాకృతుల యొక్క ఉపరితల వైశాల్యాలు కనుక్కోవాలి. అంటే ఇక్కడ శంకు యొక్క ఉపరితల వైశాల్యం కనుక్కోవాలి, మరియు అర్ధగోళం యొక్క ఉపరితల వైశాల్యాన్ని కూడా కనుక్కోవాలి. ఇప్పుడు దీని యొక్క వ్యాసం ఎంత ఇచ్చారంటే శంకు వ్యాసం శంకు వ్యాసం 6 సెంటీమీటర్లు. తర్వాత శంకు ఎత్తు
4 సెంటీమీటర్లు ఇవ్వడం జరిగింది. శంకు యొక్క వ్యాసం 6 సెంటీమీటర్లు, మరి శంకు యొక్క ఎత్తు 4 సెంటీమీటర్లు ఇచ్చారు. అంటే ఇక్కడ మనకు ఇది వ్యాసము, ఇది ఎత్తు, ఇది వ్యాసం. అంటే మనకి ఇప్పుడు హెచ్, ఇది హెచ్, ఇది వ్యాసార్థం అంటే 6. అంటే వ్యాసము 6 సెంటీమీటర్లు అంటే వ్యాసార్థము కనుక్కోవాలి. వ్యాసార్థము ఆర్ ఈక్వల్ ఎంత అంటే మరి వ్యాసము బై 2, వ్యాసంలో సగం ఉంటుంది, వ్యాసం బై 2 అంటే వ్యాసం 6 కాబట్టి 6/2, దీన్ని కొట్టేస్తే 3 వస్తుంది. అంటే వ్యాసార్థము 3 సెంటీమీటర్లు, ఎత్తు 4 సెంటీమీటర్లు. మరి ఇప్పుడు మనకు దీనికి ఉపరితల వైశాల్యం కనుక్కోవాలి. ఆట వస్తువు యొక్క ఉపరితల వైశాల్యం కనుక్కోవాలి. ఆట వస్తువు ఉపరితల వైశాల్యం. ఆట వస్తువు ఉపరితల వైశాల్యం అంటే శంకు ఉపరితల వైశాల్యము, శంకువు ఉపరితల వైశాల్యము ప్లస్ అర్ధగోళ ఉపరితల వైశాల్యం. ఈ 2 ఉపరితల వైశాల్యాలు మనం కనుక్కొని వాటిని కూడుకుంటే మనకు ఆట వస్తువు యొక్క ఉపరితల వైశాల్యం వస్తుంది. మరి శంకు ఉపరితల వైశాల్యం ఫార్ములా ఏంటంటే πr/l. అర్ధగోళం యొక్క ఉపరితల వైశాల్యం ఫార్ములా ఏంటంటే 2πr². మరి ఇక్కడ r అంటే 3 సెంటీమీటర్లు కాబట్టి ఇక్కడ రెండింటి యొక్క వ్యాసం సేమ్ కాబట్టి ఇక్కడ అర్ధగోళంలో కూడా 3 సెంటీమీటర్లే ఉంటుంది. అదేవిధంగా శంకువులో కూడా 3 సెంటీమీటర్లే ఉంటుంది. కానీ ఇక్కడ ఎల్ ఉంది. ఎల్ అంటే ఏంటంటే ఏటవాలు ఎత్తు, శంకు యొక్క ఏటవాలు ఎత్తు, శంకు యొక్క ఏటవాలు ఎత్తు. మరి శంకు ఏటవాలు ఎత్తు కనుక్కోవాలి. మరి ఏటవాలు ఎత్తు కనుక్కోవాలంటే ఇది లంబకోణ త్రిభుజం ప్రకారం మనం ఆ ఎల్ వాల్యూ కనుక్కోవాలి. ఇక్కడ హెచ్ వాల్యూ తెలుసు. హెచ్ ఈక్వల్ మనకు 4 సెంటీమీటర్స్ అండ్ ఆర్ ఈక్వల్ టు 3 సెంటీమీటర్స్. కాబట్టి ఏటవాలు ఎత్తును మనం కనుక్కోవాలి. మనకు ఫార్ములా ఏంటంటే మనం పైథాగరస్ సిద్ధాంతం ప్రకారం చేసుకుంటాం. కర్ణము స్క్వేర్ ఈక్వల్ భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్. ఆ విధంగా చేసుకుంటే ఎల్ వాల్యూ రావాలంటే √h² ప్లస్ r². ఇది ఫార్ములా. ఇది లంబకోణ త్రిభుజం కాబట్టి ఎల్ కనుక్కోవడానికి. కాబట్టి మరి రూట్లో హెచ్ అంటే 4 కాబట్టి 4² ప్లస్ ఆర్ అంటే 3 కాబట్టి 3². దట్ ఈజ్ ఈక్వల్ 4² అంటే 16, మరి 3² అంటే 9. ఇప్పుడు 16 + 9 అంటే 25, రూట్ 25. మరి 25కు రూటు మరి వర్గమూలం కట్టుకుంటే 5 వస్తుంది. అంటే మనకు ఏటవాలు ఎత్తు ఎంత వచ్చిందంటే 5 సెంటీమీటర్స్. ఏటవాలు ఎత్తు 5 సెంటీమీటర్స్. ఇప్పుడు దాన్ని ఇక్కడ మనం సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు. ఇదే ఆట వస్తువు ఉపరితల వైశాల్యం ఫార్ములా ఇది కాబట్టి ఈ ఫార్ములాలో ఎల్ బదులుగా మనం 5ని సబ్స్టిట్యూట్ చేయొచ్చు. అదేవిధంగా ఆర్ బదులుగా 3ని సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు. అయితే ముందుగా మనం ఏం చేద్దామంటే ఇక్కడ ఆర్ ఇక్కడ సేమ్ కాబట్టి మరి ఇక్కడ పై కామన్గా ఉంది కాబట్టి ఈ పైని అండ్ ఒక ఆర్ని కామన్ తీస్తే మనకి ఇక్కడ ఎల్ ఉంటుంది ప్లస్ ఇక్కడ 2 ఉంటుంది, ఇక్కడ పై ఉండదు, ఇక్కడ r² ఒక ఆర్ పోతే ఇంకో ఆర్ ఉంటుంది, l+2r, πr × l+2r. ఇప్పుడు ఆట వస్తువు యొక్క ఉపరితల వైశాల్యం ఏంటంటే శంకు ఉపరితల వైశాల్యం ప్లస్ అర్ధగోళ ఉపరితల వైశాల్యం. మరి శంకు యొక్క ఉపరితల వైశాల్యము πrl ఫార్ములా, అదేవిధంగా అర్ధగోళం యొక్క ఉపరితల వైశాల్యము 2πr² ఫార్ములా.
మరి ఇక్కడ దీని యొక్క వ్యాసం దాని యొక్క వ్యాసం సమానం కాబట్టి దీని వ్యాసార్థం దాని వ్యాసార్థం కూడా సమానం. అదేవిధంగా పై విలువ రెండిట్లో కూడా కామన్గా ఉంది కాబట్టి ఈ పైని ఆర్ని మనం ఈ రెండిట్లో కూడా ఇక్కడ పై ఉంది, ఇక్కడ కూడా పై ఉంది కాబట్టి ఇక్కడ ఆరు ఉంది, ఇక్కడ కూడా ఆరు ఉంది కాబట్టి మరి పైని ఆర్ని మనం కామన్గా తీసుకుంటే మరి ఇక్కడ ఎల్ ఉంటుంది ప్లస్ ఇక్కడ 2 ఉంటుంది, ఇక్కడ ఈ పై కామన్ వెళ్ళిపోయింది కాబట్టి ఆర్ స్క్వేర్ల నుంచి ఒక ఆరు ఉంటుంది. ఇప్పుడు ఈ ఫార్ములాలో మనం పై విలువ 22/7 అంటే మనకు 3.14 తీసుకోమని చెప్పారు. ఆర్ విలువ మనకు తెలుసు, ఆర్ అంటే వ్యాసార్థము 3 సెంటీమీటర్లు, మరి హెచ్ అనేది 4 సెంటీమీటర్లు. మనకి ఇక్కడ వాల్యూస్ పక్కన రాస్తున్నాం చూసుకోండి. ఆర్ ఈజ్ ఈక్వల్ 3 సెంటీమీటర్స్ అండ్ హెచ్ ఈజ్ ఈక్వల్ 4 సెంటీమీటర్స్ అండ్ ఎల్ ఈజ్ ఈక్వల్ 5 సెంటీమీటర్స్. ఇప్పుడు వీటిని మనం సబ్స్టిట్యూట్ చేసుకుంటే మనకు ఆన్సర్ వస్తుంది. ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేద్దాం. పై ఆర్ ఇంటూ ఎల్ ప్లస్ 2r. పై అంటే పై వాల్యూ 3.14గా తీసుకోమని చెప్పారు. ఆర్ ఈజ్ ఈక్వల్ 3, అదేవిధంగా ఎల్ ఈజ్ ఈక్వల్ 5 ప్లస్ 2r 2 ఇంటూ 3 అంటే మనకేమొచ్చింది 3.14 ఇంటూ 3 బ్రాకెట్ 5 ప్లస్ 2 3s are 6. ఇప్పుడు 3తో హెచ్చివేద్దాం. 3 4 12, 3 1 3, 1 4, పాయింట్ 3 3 9, 9.42. 9.42 ఇంటూ 5 ప్లస్ 6 అంటే 11. ఇప్పుడు ఈ 11తో దీన్ని హెచ్చివేస్తే మనకు ఉపరితల వైశాల్యం వస్తుంది. 11 2 22, 5 2, 11 44 ప్లస్ 2 46, 11 99 ప్లస్ 4 103. ఇక్కడ రెండు స్థానాల తర్వాత దశాంశ స్థానం ఉంది కాబట్టి రెండింటి నుంచి మనం దశాంశ స్థానం పెట్టుకోవాలి. కాబట్టి ఇక్కడ మనకి ఏమొచ్చింది 103.62 వచ్చింది. 103.62 అనేది మరి ఆట వస్తువు యొక్క ఉపరితల వైశాల్యం. అంటే ఇప్పుడు మనం ఏం నేర్చుకున్నాం అంటే ఘనాకార ఆట వస్తువు ఇచ్చినప్పుడు లేదా ఘనాకార వస్తువులు ఇచ్చినప్పుడు ఆ ఘనాకార వస్తువుల యొక్క అంటే సంయోగం చేయబడినటువంటి ఘనాకార వస్తువులు అంటే ఒకటి అయితే విడిగా మనం కనుక్కోవచ్చు డైరెక్ట్ ఫార్ములా వేసుకొని. కానీ ఒకటి కన్నా ఎక్కువ వస్తువులు ఘనాకార వస్తువులు మరి కలిసి ఉన్నప్పుడు వాటి ఉపరితల వైశాల్యం కనుక్కోవాలంటే ఆ రెండు వస్తువుల యొక్క ఉపరితల వైశాల్యాన్ని విడివిడిగా కనుక్కొని మరి దాన్ని కూడుకుంటే మనకు వచ్చింది. ఇక్కడ ఒక అర్ధగోళంగా ఒక శంకు ఉంది. ఈ రెండింటిని కలిపితే ఈ విధమైనటువంటి ఒక ఆకారం ఏర్పడింది. ఇది బొంగరం ఆకారం. అదేవిధంగా ఐస్ క్రీమ్ కూడా మరి ఈ విధంగానే ఉంటుంది. ఇప్పుడు మరొక ప్రాబ్లం, ఇది సంపూర్తల వైశాల్యం అనుకోవటం. ఎలా అంటే మరి సమఘనాకృతి, సమఘనం అంటే మీకు తెలుసు, అంటే అన్ని వైపులా కూడా సమానంగా ఉంటుంది, పొడవు వెడల్పు ఎత్తు ఈక్వల్గా ఉంటుంది, అది సమఘనం. ఇప్పుడు రెండు సమఘనాలు ఉన్నాయి. ఆ రెండు సమఘనాలను కలిపితే ఏర్పడినటువంటి ఆకారం యొక్క అంటే ఘనాకృతి యొక్క సంపూర్తల వైశాల్యం కనుక్కునేటువంటి ప్రాబ్లం. అంటే ఇప్పుడు మనం చెప్పుకునేది ఏంటంటే ఒకటి కంటే ఎక్కువ అంటే 2 కానీ 3 కానీ ఘనాకృతులు కలపబడినటువంటి వస్తువుల యొక్క మరి వైశాల్యాలు కనుక్కుంటున్నాం. దాంట్లో ఇప్పుడు మనం సంపూర్తల వైశాల్యం కనుక్కుంటున్నాం. ఈ సమస్య చూడండి ఒకసారి. ఇక్కడ 4/259 అని రాశారు. అంటే దాని అర్థం ఏంటంటే ఇది 4వ లెక్క 259వ పేజీలో ఉన్నది. 10th క్లాస్ తెలుగు మీడియం మ్యాథమెటిక్స్ బుక్లో ఈ ప్రాబ్లం మనకు 4వ ప్రాబ్లం, అది 259వ పేజీలో ఉన్నది. కాబట్టి మీకు అర్థం కావడం కోసం 4/259 అని రాయడం జరిగింది.
ఇప్పుడు ఈ లెక్కను చదువుతున్న ఒకసారి. 64 ఘనపు సెంటీమీటర్ల ఘన పరిమాణము కలిగిన 2 సమఘనములు కలపబడినవి అయినా ఏర్పడిన కొత్త ఘనాకృతి యొక్క సంపూర్ణ తల వైశాల్యము ఎంత? అంటే ఏంటి ఇక్కడ? 2 సమఘనాలు, ఒకే పరిమాణం కలిగినటువంటి 2 సమఘనాలు ఉన్నాయి. వాటి ఘన పరిమాణం 64 ఘనపు సెంటీమీటర్లు. అయితే ఇప్పుడు ఆ రెండింటిని కలపబడినప్పుడు వేరే ఆకృతి ఏర్పడింది, ఘనాకృతి ఏర్పడినప్పుడు ఆ ఆకృతి యొక్క సంపూర్ణ తల వైశాల్యం కనుక్కోవాలి. అంటే ఫస్ట్ మనకి ఇచ్చింది ఏంటి? సమఘనం ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. ఇది సమఘనం. అంటే ఇక్కడ పొడవు ఎంత ఉంటుందో వెడల్పు అంత ఉంటుంది, ఎత్తు కూడా అంతే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక సైడ్ ఏ అనుకుంటే ఇది కూడా ఏనే ఉంటుంది, ఇది కూడా ఏనే ఉంటుంది. ఇది సమఘనం. ఇలాంటిది ఇంకొక సమఘనం. ఈ రెండు ఈక్వల్గా ఉన్నాయి సమఘనాలు. ఆ రెండింటిని కలిపారు. ఫస్ట్ మనకి ఏమి ఇచ్చారు? 64 ఘన సెంటీమీటర్ల ఘన పరిమాణం. అంటే ఈ సమఘనం యొక్క ఘన పరిమాణం ఎంత? 64 సెంటీమీటర్లు. అంటే సమఘనము ఘన పరిమాణం, సమఘనం ఘన పరిమాణం 64 ఘనపు సెంటీమీటర్లు. మరి ఫార్ములా కావాలి మనకి ఇక్కడ. ఫార్ములా మరి సమఘన ఘన పరిమాణం అంటే మరి సమఘనం యొక్క భుజము ఏ అయితే సమఘనం భుజం ఈక్వల్ టు ఏ అయితే మరి ఘన పరిమాణం దాని ఘన పరిమాణం కనుక్కోవడానికి ఫార్ములా ఏంటంటే ఏ క్యూబ్. అంటే సమఘనం యొక్క ఘన పరిమాణం కనుక్కోవడానికి ఫార్ములా ఏంటిది? ఏ క్యూబ్. మరి ఇక్కడ సమఘన ఘన పరిమాణం ఎంత ఇచ్చిండు? 64 ఘనపు సెంటీమీటర్లు. సో దేర్ఫోర్ ఏ క్యూబ్ అంటే 64 ఘనపు సెంటీమీటర్లు. కాబట్టి 64 మనం ఏ విధంగా రాసుకోవచ్చు అంటే 4 క్యూబ్. అంటే 4 ఇంటూ 4 ఇంటూ 4 4 16 4 64. కాబట్టి ఏ క్యూబ్ ఈజ్ ఈక్వల్ 4 క్యూబ్. దేర్ఫోర్ ఏ ఈజ్ ఈక్వల్ 4. ఏ క్యూబ్ ఈజ్ ఈక్వల్ 4 క్యూబ్ అంటే ఏ ఈజ్ ఈక్వల్ 4. అంటే ఏ విలువ ఆ సైడ్ విలువ 4 వచ్చింది సమఘనం యొక్క. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే మరి 2 ఇలాంటి సమఘనాలని కలపబడ్డాయి. ఆ పాట ఎలా ఉంటుందో చూద్దాం. ఇప్పుడు ఒక సమఘనం ఇది ఒక సమఘనం. సేమ్ ఇదే సమఘనం ఇంకోటి దీన్ని కలపడి ఉంది. అంటే ఆ పాట ఎలా వస్తుందంటే ఇలా వస్తుంది ఆ పాట. అంటే 2 సమఘనాలు కలపబడి ఉంది. ఇదొక సమఘనం, మళ్ళీ ఇదొక సమఘనం. ఈ డాట్స్ లైన్స్ కాంచి ఇటువైపు ఉంది కూడా ఒక సమఘనం. ఈ సమఘనం కలపబడింది. అంటే ఇది ఏ ఆకారంలో ఉంది అంటే దీర్ఘఘనాకారంలో ఉంది. 2 సమఘనాలు కలిపితే ఏర్పడిన ఆకారం ఏ విధంగా ఉంది? దీర్ఘఘనాకారంలో ఉంది. అంటే ఇది ఏ, ఇది ఏ, ఇది ఏ, ఇది కూడా ఏ. అంటే దీర్ఘనం మనకు ఎలా కనబడుతుంది? మనకు ఈ విధంగా ఉంటుంది దీర్ఘనం, ఈ విధంగా ఉంటుంది. అంటే ఇక్కడ ఏంటి? ఒకటేమో పొడవు, ఒకటేమో వెడల్పు,
ఒకటేమో ఎత్తు LBH, ఇవి కొలతలు. మరి ఇదే కొలతలు ఇక్కడ చూసుకుంటే ఇక్కడ ఇది పొడవు అంటే ఈ నుంచి ఇక్కడ పొడవు కాబట్టి ఇక్కడ నుంచి ఇక్కడికి ఏ ఉంది, ఇక్కడ నుంచి ఇక్కడికి ఏ ఉంది కాబట్టి పొడవు 2A అవుతుంది. మరి వెడల్పు వచ్చేసరికి A అవుతుంది, ఎత్తు వచ్చేసరికి కూడా A అవుతుంది. కాబట్టి ఇప్పుడు కొత్తగా ఏర్పడినటువంటి మరి ఈ వస్తువు యొక్క సంపూర్ణ వైశాల్యం కనుక్కోవాలి. అంటే ఏ వస్తువు వచ్చింది మనకి ఇక్కడ? మన దీర్ఘగణం వచ్చింది. మరి దీర్ఘగణం యొక్క సంపూర్ణ వైశాల్యాన్ని మనం ఇప్పుడు కనుక్కుందాం. ఇప్పుడు రెండు సమఘనాలు కలపగా ఒక దీర్ఘఘనం ఏర్పడింది. అంటే దీర్ఘఘనం అంటే ఏంది? పొడవు. పొడవు అంటే ఇక్కడ L అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి కాబట్టి 2A వస్తుంది. వెడల్పు A వస్తుంది. ఎత్తు అది కూడా Aనే వస్తుంది. కాబట్టి మరి ఇప్పుడు సమఘనం ఇది దీర్ఘఘనం కాబట్టి దీని సంపృక్త వైశాల్యం కనుక్కోవాలి. కొత్త ఘనం అంటే ఇది, కొత్త ఘనాకృతి అంటే దీర్ఘఘనం. దీని సంపృక్త వైశాల్యం కనుక్కోవాలంటే మరి దీర్ఘఘనం సంపూర్ణతల వైశాల్యం సూత్రం కావాలి. సంపూర్ణతల వైశాల్యం దీని సూత్రం ఏంటంటే 2 బ్రాకెట్ LB ప్లస్ BH ప్లస్ HL, అదే LH. 2 బ్రాకెట్ LB ప్లస్ BH ప్లస్ HL, ఇది ఫార్ములా. ఈ ఫార్ములాలో మరి ఈ వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. మరి ఇక్కడ 2A అంటే A అంటే ఎంత వచ్చింది మనకి? ఇక్కడ 4 వచ్చింది. ఇంతకుముందు కనుక్కున్నాం 64 ఘన సెంటీమీటర్లు కాబట్టి ఏబీలో 4 వచ్చింది కాబట్టి 2A అంటే 2 × 4 దట్ ఈస్ కాల్డ్ 8. అదేవిధంగా A అంటే 4, అదేవిధంగా H అంటే కూడా 4A. అంటే ఇది 8 సెంటీమీటర్లు, ఇది 4 సెంటీమీటర్లు, ఇది 4 సెంటీమీటర్లు. అంటే దీని కొలతలు ఏమొచ్చినాయి అంటే మనకు పొడవు అనేది 8 సెంటీమీటర్లు వచ్చింది, ఈ వెడల్పు అనేది 4 సెంటీమీటర్లు వచ్చింది, ఈ ఎత్తు కూడా 4 సెంటీమీటర్లు వచ్చింది. వీటిని మనం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకున్నాం. మనం ఏం చేసాం? వాటిని సబ్స్టిట్యూట్ చేసాం. టూ బ్రాకెట్ ఇప్పుడు వాల్యూస్ రాసుకుంది. L అంటే 8, 8 ఇంటూ B అంటే 4 ప్లస్ మళ్ళీ B అంటే 4 ఇంటూ H అంటే 4 ప్లస్ H అంటే 4 ఇంటూ L అంటే 8. అంటే మనకి ఏమొచ్చింది ఇక్కడ? 2 బ్రాకెట్ 8 4 32 ప్లస్ 4 4 16 ప్లస్ 4 32. అంటే వీటిని కూడుకుంటే మనకి ఎంత వస్తుందంటే 2 ఇంటూ ఇవన్నీ కూడుకోవాలి. 32 16 32 32 32 64 64 16 80. 2 ఇంటూ 80 అంటే 160 160. అది సంపూర్ణతల వైశాల్యం. మరి సంపూర్ణతల వైశాల్యానికి మనం ఇక్కడ చదరపు సెంటీమీటర్లలో చూపిస్తాం. సంపూర్ణతల వైశాల్యం చదరపు సెంటీమీటర్లో వస్తుంది.